పర్యాటక అభివృద్ధితో ప్రగతి సాధ్యం. వావిలపల్లి జగన్నాథ నాయుడు అదనపు కన్వీనర్ ఇంటాక్ శ్రీకాకుళం విభాగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా దేశ ప్రగతిలో పర్యాటక రంగం కీలక పాత్ర వహిస్తుంది అని, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఉన్న ప్రాంతాలు అన్ని విధాలా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడం, తద్వారా దేశాభివృద్ధికి దోహదపడడం జరుగుతుంది అని స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వావిలపల్లి జగన్నాథ నాయుడు అదనపు కన్వీనర్ ఇంటాక్ శ్రీకాకుళం విభాగం వారు మరియు సభకు అధ్యక్షత వహించిన స్టార్ వాకర్స్ మాజీ గవర్నర్ గేదెలు ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ, చాలా దేశాలు పర్యాటక ఆదాయం మీదనే ఆధారపడి ప్రగతిని సాధిస్తున్నాయని, మన పరిసరాల ఉండే పర్యాటక ప్రదేశాలను మనం తిలకించడం ద్వారా అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా వాకర్స్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ శ్రీకాకుళం అధ్యక్షుడు గుడ్ల జగ్గారావు, విశ్రాంత ట్రెజరీ అధికారి అంకడాల తవిటన్న మాట్లాడారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్టార్ వాకర్స్ మెంబర్స్ పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే పర్యాటక ప్రదేశం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో, ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పు వస్తుంది. దీనివలన ప్రభుత్వానికి పన్ను రూపేణ కూడా చాలా ఆదాయం వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మిత్రులు ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రపంచ దేశాలలో చాలా దేశాలు పర్యాటక రంగ ఆదాయం మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశాలు ఉన్నాయి. మన దేశంలో మరి అటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. పర్యాటక ప్రదేశాలలో ఆధ్యాత్మిక పర్యాటకం, భౌగోళిక పర్యాటకం, అలాగే మరికొన్ని 4 రకాలైనటువంటి పర్యాటక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటినీ డెవలప్ చేసేదానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలను చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 142 పర్యాటక ప్రదేశాలు, సందర్శించదగ్గ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని మనం సందర్శించాలంటే ఒక వ్యక్తికి శ్రీకాకుళం జిల్లాలోనే కనీసం 5 రోజులు పడుతుంది. మరి మన జిల్లాలో ఉండేటువంటి పర్యాటక ప్రదేశాలని సందర్శించి ఆ పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాలలో అభివృద్ధికి మనం కృషి చేస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండే జలపాతాలు కానీ, లేకపోతే మరి సాహస పార్కులు కానీ, చారిత్రక ప్రదేశాలు సాలిహొండం లాంటివి కానీ, లేకపోతే ఇంకా మరి మన మత సామరస్యానికి కారణమైనటువంటి దర్గాలు కళింగపట్నంలో ఉన్నాయి, అవి కానీ, ఇంకా చాలా చాలా పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో 62 బీచ్లు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఈ బీచ్ల సందర్శన ద్వారా మనకి ఆరోగ్యం, ఆహ్లాదం, అక్కడున్న ప్రాంతానికి ఆదాయం, ప్రభుత్వానికి ఒక వనరుగా దీన్ని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ఇంటాక్ విభాగం ఒక కరపత్రాన్ని ఈ ప్రదేశాలన్నింటినీ క్రోడీకరించి తయారు చేసి ఇటీవలనే మన ప్రియతమ శాసనసభ్యులు గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ పుణ్కర్ గారు నేతృత్వంలో వారిని విడుదల చేయడం జరిగింది. ఇది అన్ని గ్రూపుల్లో మేము పెడతాము. దాన్ని చూసి మన జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలని మనం ముందు చూద్దాం, చూసి ప్రపంచానికే ఈ శ్రీకాకుళం పర్యాటక స్వర్గం అని నిరూపిద్దాం. ఈ ప్రదేశాలను వెలుగులోకి తీసుకొద్దాం. చారిత్రక వైభవానికి, సాంస్కృతిక ప్రభావానికి, అలాగే మన అందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించేందుకు ఇతర దేశస్తుల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ విదేశీ కరెన్సీ ఈ దేశానికి వచ్చే విధంగా మనం ఆదాయాన్ని పొందే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి డచ్ భవనం కానీ, లేకపోతే మెట్ల బావులను కానీ, ఇంకా మరికొన్నింటిని అభివృద్ధి చేయడానికి మన జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంటాక్ తరపున మరి శ్రీకాకుళం విభాగం కూడా కొద్ది రోజులలో మన పర్యాటక విశేషాలని, శ్రీకాకుళం జిల్లా చారిత్రక వైభవాన్ని తెలియజేస్తూ సిక్కోలు వైభవం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేయబోతున్నాము. ఈ చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టార్ వాకర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టార్ వాకర్స్లో చాలామంది ఇటీవల ఎక్కడెక్కడో ప్రాంతాలకు వెళ్ళి అన్ని సందర్శించవచ్చు. వాటి విశేషాలని, ముఖ్యంగా అయోధ్య వెళ్ళి అయోధ్యలో ఆధ్యాత్మిక పర్యాటకం తాలూకా వైభవాన్ని చెప్పినప్పుడు నిజంగా మనం ఎందుకు విదేశాలకు వెళ్ళాలి, మన దేశంలోనే అత్యద్భుతమైనటువంటి కట్టడాలు, నిర్మాణాలు అన్నీ ఉన్నాయి, వాటిని తిలకించాలి అని ప్రతి ఒక్కరికి అనిపించక తప్పదు.
కాబట్టి ఈ సందర్భంలో ఇంటాక్ శ్రీకాకుళం విభాగం తరపున అదనపు కన్వీనర్గా అందరికీ కూడా జిల్లా యంత్రాంగానికి, జిల్లా ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. వారికి నమస్కారాలు చెప్తున్నాను. మరి ఈ స్టూర్ ఆ ప్రాంతం అంతా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్తాంగా, ప్రశాంతంగా ఉంటుంది. మనం ఒక విధమైన ఆనందము, ఆరోగ్యం. అందరికీ నమస్కారం అండి. టూరిజం తాలూకు ఇంపార్టెన్స్ మనం ఇంకెవరైనా మాట్లాడవలసి ఉందా? అయితే ఇప్పుడు నాయుడు గారు చక్కగా మాట్లాడతారు. సావధానంగా మంచి సబ్జెక్ట్. టూరిజం కోసం మన అందరం కృషి చేసి దాన్ని బాగు చేస్తే మన దేశ ప్రగతికి మనం కూడా పాలు పంచుకుంటాము అన్న ఆలోచన పెట్టుకొని టూరిజాన్ని బాగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మన ఈవాటికి చీఫ్ గెస్ట్ మన జగన్నాథ్ నాయుడు గారు మాట్లాడారు.